హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారిగా సుమిత్ర పుట్టింటికి వెళ్ళిన దశరథ సుమిత్రని కాపాడబోతున్న పుట్టింటి వాళ్ళు అసలు ఇదంతా ఎలా జరగబోతుందన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు జరగబోయే కథని ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. మరి సుమిత్రకి పుట్టిల్లు అసలు ఎందుకు దూరమైంది? సుమిత్రని కాపాడడానికి పుట్టింటి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. దశరథ ఎప్పుడైతే కూతురు కడుపులో బిడ్డని పోగొట్టుకుని మరి తన తల్లిని కాపాడుకుంటుంది అని తెలుసుకుంటాడో, తనకి సంబంధించిన రక్త సంబంధికులు మాత్రమే తనని కాపాడగలరు అన్న విషయం తెలుసుకుంటాడో, దశరథ ఎంతగానో ఆలోచిస్తాడు తన కూతురి కడుపులో బిడ్డని కాపాడడం కోసం. తనకి ఆలోచించినా కూడా అసలు ఏమీ తొయ్యదు ఆ క్షణంలో. కానీ ఒక్క క్షణం తన గతం తన కళ్ళ ముందు కనిపిస్తుంది. సుమిత్రని పెళ్లి చేసుకున్న క్షణంలో సుమిత్ర ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చిన క్షణంలో జరిగిన ప్రతి సంఘటన కూడా గుర్తుకొస్తాయి. ఎందుకంటే దశరథ సుమిత్రను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో ఆ ఇంట్లో వాళ్ళు సుమిత్రని దశరథకిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించరు. ఇక అలా అంగీకరించకపోవడానికి కారణం కూడా ఎవరో కాదు, పారిజాతం. పారిజాతాన్ని పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్పి శివన్నారాయణ రెండో పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ మళ్ళీ తన కొడుకు కన్నా దశరథ జీవితం బాగుపడిపోతుందో, దశరథ గొప్పగా ఉండిపోతాడు. ఈ ఆస్తంతా దశరథదే కాబట్టి అసలు దశరథకి పెళ్ళే కాకుండా ఉంటే ఈ ఆస్తి నా కొడుకుది అవుతుంది కదా అన్న ఒకే ఒక్క స్వార్థం అక్కడ పారిజాతం వాళ్ళిద్దరికీ పెళ్లి కాకుండా ఆపాలని చెప్పి దశరథ మీద అలాగే ఆ కుటుంబం మీద ఆ సమయంలో సుమిత్ర కుటుంబానికి లేనిపోనివన్నీ చెప్పి ఇక వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించకుండా చేసేస్తుంది. సుమిత్ర ఎంతగా బ్రతిమలాడినా సరే పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇక నేను అతన్ని చేసుకోకపోతే చనిపోతానని సుమిత్ర బెదిరిస్తుంది. అలా బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితిలో పెళ్ళి అయితే చేస్తారు. కానీ ఇక జీవితంలో నువ్వు మా ఇంటికి రావద్దు, అలాగే మేము నీ ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, నీకు మాకు ఈ పెళ్లితో ఇక బంధాలు తెగిపోయాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళు పెళ్లితో బంధాన్ని తెంపేసుకుంటారు. సుమిత్ర గురించి ఆలోచించడం మానేస్తారు. కానీ కన్నతల్లి మనసు సుమిత్ర గురించి ఆలోచిస్తుంది. కానీ ఎప్పుడు రాకపోకలు అనేవి ఉండవు. మెల్లమెల్లగా సుమిత్ర కూతురు పుట్టిన తర్వాత తన పుట్టింటి విషయాల్ని పెద్దగా తలుచుకోవడం మానేస్తుంది. ఇక దశరథ ప్రేమను చూపిస్తూ ఇక నీ పుట్టింటి మీద ఆశలు వదులుకోవాలి, లేకపోతే ప్రతి క్షణం బాధపడుతూ ఉంటావని చెప్పేసి ఇక పుట్టింటి తలంపే లేకుండా చేస్తాడు. ఇక ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది కాబట్టే పుట్టింటి వాళ్ళు ఉన్నారనే విషయాన్నే దశరథ మర్చిపోతాడు. కానీ సుమిత్రకి కన్న తల్లి ఉంటుంది, అన్నయ్య వదిన అందరూ కూడా ఉంటారు తన వాళ్ళు. ఒక్కసారే తన కూతురు కడుపులో బిడ్డని పోగొట్టుకోకూడదు అంటే నా భార్యని కాపాడగలిగే శక్తి ఎవరికుంది అని ఆలోచించుకుని ఇక ఒక్కసారే సుమిత్ర పుట్టిల్లు గుర్తుకొస్తుంది. ఇన్ని ఏళ్లుగా ఆ కుటుంబానికి మాకు రాకపోకలు లేవు, వాళ్ళ పేరు మేము తలుచుకోలేదు, మా పేరు వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు నేను వెళితే మాత్రం నా భార్యని కాపాడడానికి వాళ్ళు అంగీకరిస్తారా? అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో ఇవన్నీ కూడా ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే సుమిత్ర మెలకువలోకి వస్తుంది. సుమిత్ర, నీకు మీ వాళ్ళని చూడాలని ఉందా? ఏవండి, నన్ను క్షమించండి. నా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. నా వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళింటికి ఎప్పుడూ వెళ్ళలేదు, వాళ్ళ గురించి ఎప్పుడూ తలుచుకోలేదు. మీకిచ్చిన మాట మీదే నిలబడ్డాను. అలానే వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోకుండా ఉండలేకపోయాను. వాళ్ళు ప్రస్తుతం బాగానే ఉన్నారు, పలానా ఊర్లో ఉన్నారు అని చెప్పి నన్ను క్షమించండి, నేను ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టినందుకు అని క్షమాపణ అడుగుతుంది దశరథని. మంచి సలహా ఇచ్చావు సుమిత్ర,
నిన్ను నేను క్షమించడం కాదు, నన్ను నువ్వు క్షమించు. ఇప్పుడు వాళ్ళే నీ ప్రాణాలు కాపాడబోతున్నారు. ఎలాగైనా సరే నేను వెళ్ళి వాళ్ళను బ్రతిమలాడతాను అని చెప్పేసి దశరథ ఇక సరే నేను వస్తాను అని చెప్పేసి దశరథ బయలుదేరతాడు. తను వచ్చే వరకు సుమిత్రని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి దీప కార్తీకు అలాగే శివనారాయణకి చెప్పేసరికి కార్తీక్ మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను వస్తానని చెప్పాను కదరా, ఇక నా గురించి ఆలోచించొద్దు, వస్తాను, ఏం కాదు, నేను ఎక్కడికి వెళ్ళను, నాకేం కాదు, నా కూతుర్ని ఈ ఇంటి మహారాణిలా నేను చూసుకుంటాను, నా కూతురికి ఎలాంటి అన్యాయం జరగనివ్వను, వస్తానురా, గుడ్ న్యూస్తో వస్తాను, మీరెవ్వరూ కంగారు పడొద్దు అని చెప్పేసి దశరథ బయలుదేరతాడు. ఇక ఈలోగా ఈ విషయాలు ఈ చర్చ అంతా కూడా ఇక్కడ శివనారాయణ ఎవరి ముందు కాకుండా కార్తీకు దీపల ముందు మాత్రమే జరుగుతుంది. వస్తానమ్మా అని చెప్పేసి దీప తలపై చెయ్యి పెట్టి నిమురుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక అలా బయలుదేరిన దశరథ సుమిత్ర పుట్టింటికైతే వెళతాడు. దశరథ అలా వెళ్ళేసరికి వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు. నన్ను క్షమించండి బావా, ఏంటిది, అసలు ఇన్నేళ్ల తర్వాత మేము చచ్చామో బ్రతికామో చూడమని పంపించిందా, ఇంకా బ్రతికేమున్నామని చెప్పండి అని చెప్పేసి ఇక సుమిత్ర అన్నయ్య అంటూ ఉంటాడు. అదేంట్రా, ఇంటి అల్లుడు ఇన్నేళ్ల తర్వాత వస్తే ఇలా మాట్లాడతావేంటి బాబు, సుమిత్ర ఎలా ఉంది అని తల్లి అడగబోతూ ఉండగా, ఏంటమ్మా మర్చిపోయావా, ఇన్నేళ్లగా నా చెల్లెలు నా ఇంటికి దూరం అయింది, తను మన ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే అందరం ఎంతో సంతోషపడేవాళ్ళం, కానీ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు తన గురించి అడుగుతున్నావా, మన గురించి తను ఎప్పుడైనా తలుచుకుందా, అయ్యో తను తలుచుకోకపోవడం ఏంటి నాకు తెలియదు, కానీ తను ఎన్నోసార్లు మీ గురించి ఎంక్వైరీ చేసింది, ఎప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పింది కూడా తనే. ఏం మాట్లాడుతున్నారు, అవును తనే చెప్పింది, ఆ రోజు మీకిచ్చి పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీ కుటుంబం గురించి, అదే మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్న ఆవిడి మాకు అన్నీ చెప్పింది, మీరు నా చెల్లిని ఇబ్బంది పెడతారు, నా చెల్లి విషయంలో మీరు రాక్షసత్వంగా ప్రవర్తిస్తారు, మీ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు మీ అమ్మగారు చనిపోయినట్టుగానే చనిపోతారని మేము అక్కడికి పంపించలేదు, కానీ నా చెల్లెలు మిమ్మల్నే కావాలనుకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు, మా పారిజాతం పిన్ని, అవును ఆవిడ చెప్పడం కారణంగానే మేము ఈ పెళ్ళికి అంగీకరించలేదు, కానీ నా చెల్లెలు పట్టుపట్టడంతో చెయ్యక తప్పలేదు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేసరికి, అయితే ఇది కూడా ఆ ఇంట్లో వాళ్ళ పనే, మమ్మల్ని క్షమించండి బావగారు, మేము ఎలాంటి వాళ్ళమో మీ చెల్లిని ఇంతకాలం చూసుకున్నాం కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, ఈ విషయం మీకు చెప్పే తీరాలి, సుమిత్ర పరిస్థితి బాలేదు, సుమిత్రకి క్యాన్సర్. ఏంటి, నా చెల్లెలకి క్యాన్సరా, అప్పటి వరకు తన చెల్లెలపై బావపై కోపంగా ఉన్న ఇక సుమిత్ర అనేది నా చెల్లెల క్యాన్సరా, అవును, ఇక తన రక్త సంబంధికులు ఎవరో ఒకళ్ళు బోన్ మ్యారో ఇస్తేనే తను బ్రతుకుతుంది, నా కూతురుంది, నా కూతురు ఇవ్వడానికి సిద్ధపడింది, కానీ తను ప్రెగ్నెంటు, తన కడుపులో బిడ్డని చంపుకొని మరీ నా కూతురు తల్లిని కాపాడుకోవాలి అనుకుంటుంది, అది ఇష్టం లేని నేను ఇప్పుడు మీ ముందు చెయ్యి చాచుతున్నాను, మీరేదో తప్పు చేశారని, ఇక నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారని నేను మీకు దూరంగా ఉండిపోయాను, ఇప్పుడే తెలిసింది నా ఇంట్లో వాళ్లే మన రెండు కుటుంబాల్ని దూరం చేశారని, నన్ను క్షమించండి అని చెప్పి దశరథండం. లేదు బాబు, మీరే మమ్మల్ని క్షమించాలి, మేము చాలా పెద్ద తప్పు చేశాం, అపార్థాలని నమ్మి ఇక మిమ్మల్ని అపార్థం చేసుకుని తప్పుడు మాటలు విని మేము చాలా తప్పు చేశామని చెప్పేసి వాళ్ళు బ్రతిమలాడుతూ నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను, నా చెల్లెలి ప్రాణాలని నేను కాపాడుతాను, ఇప్పుడే నేను మీతో వస్తాను అని చెప్పి సిద్ధపడతాడు. అలా సుమిత్ర అన్నయ్య ఇక తన చెల్లెల్ని కాపాడడానికి సిద్ధపడతాడు. అలా దీప కడుపులో బిడ్డ బ్రతుకుతుంది. సుమిత్రని తన పుట్టింటి వాళ్లే కాపాడుకుంటారు. సుమిత్ర పుట్టిల్లు మళ్ళీ సుమిత్రకి దగ్గరవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. మరి ఇలానే జరగాలి, సుమిత్ర పుట్టింటి వాళ్ళు వచ్చి సుమిత్రని కాపాడి దీప కడుపులో బిడ్డని కూడా బ్రతికించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.